బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, ఫలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. వీడు ఎక్కడ పోయాడు ఏంటో? పొద్దుననగా డబ్బులు తీసుకెళ్ళాడు సరుకులు తెస్తానని, అత్తా లేడు. ఎక్కడ బలాదూరు తిరుగుతున్నాడు? బాబాయ్ ఏంటి మంచి కాక మీద ఉన్నట్టున్నాడు, సగం కూలిపోయిన టమాటా మొహం వేసుకొని. నమస్తే బాబాయ్. ఏంటి ఏం చేస్తున్నా? ఎలకలు పట్టేవాడు వస్తేను చూస్తూ ఎలకలు పట్టేవాడా? ఎక్కడ బాబాయ్? అసలే మన హోటల్లో చుంచెలకలు తిరుగుతున్నాయి, పట్టిద్దాం. నా ఎదురుగా ఉన్నాను. ఎవరు మరి? అవును. అంత పెద్ద మాట అంటావా? అసలు ఆ మాట నీకు ఎలా అనాలనిపించింది బాబాయ్? నోటితో అనాలనిపించింది. ఇదిగో ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చెప్తే నువ్వు చాలా ఆనందపడతావు. ఏమిటో అంత ఆనందపడే విషయం? మీ అమ్మమ్మ సత్తమ్మ లేదు, నాకు మూనమ్మమ్మ పుట్టినరోజు 130 జన్మదిన వేడుకలు బాబాయ్. ఈరోజు గుడికి వెళ్ళి ఆమె పేరు మీద అర్చన అభిషేకం చేయించి వస్తుంది. అవునా? ఇదిగో బాబాయ్ ఆమెకు పూజ చేసిన నాళ్ళు నిన్ను అర్థం చేసుకోలేకపోతే అబ్బాయి. వదిలే బాబాయ్, మా అమ్మమ్మ పుట్టినరోజు అన్న విషయం నీకెలా తెలుసు? అసలు ఎవరు చెప్పారు? పురావస్తు శాఖ వాళ్ళు చెప్పారులే. లేకపోతే ఏంటి బాబాయ్, దాహం వేస్తుంది మంచినీళ్ళు తాగని ఒకళ్ళు మనకి చెప్పాలా? ముట్టుకుంటే కాలుతుంది నిప్పు అని ఇంకొకళ్ళు మనకి చెప్పాలా? నేను ఏమనుకుంటున్నావు, పుట్టి మనిషినా కాలజ్ఞాని. నాకు ఒకళ్ళు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. కాలజ్ఞానివి కాదురా, కాలాంతకుడివి. అది మాత్రం నేను నమ్మను. నేను మహాజ్ఞాని నీకు నిరూపించనా? నువ్వేమన్నా చెప్పరా, నేను నమ్మను కాక నమ్మను. ఒక మహానుభావుడు ఒక ఋషి చేతిలో నిమ్మకాయ పట్టుకుని ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు రా? ఇది నిమ్మకాయ అన్నాడు. నిమ్మకాయ అన్నాడు. నువ్వు నన్ను చీపో ఎదవా అన్నా కూడా నువ్వు మహాజ్ఞానుడివి కాలజ్ఞానుడు అని వినిపిస్తూ ఉంటుంది. ఈ మహానుభావులంతా ఆ తిట్లనేమి పట్టించుకోరు బాబాయ్. మీ అమ్మమ్మ పుట్టినరోజు కాబట్టి ఏదైనా ఒక మంచి స్వీట్ చేస్తే ఇద్దరం కలిసి ఆమెకు పెడదాం. చక్కెర రేకులు చేస్తాను, మా అమ్మమ్మకి అంటే చాలా ఇష్టం రా. అవునా? అందుకని అవే చేసి పెడతాయి వాళ్ళని. చెయ్యి బాబు. చక్కెర రేకులు, ఉల్లిపాయ బోండా, గసగసాల పాలు, ఈ 3 చేసుకుందాం ఇవాళ. ముందేం చేస్తున్నావు బాబాయ్? చక్కెర రేకులు చేసుకుందాం. ముందుగా ఇదిగో మైదా పిండి. ఎంత మైదా పిండి తీసుకుంటామో అంతే గోధుమ పిండి తీసుకోవాలి. అక్కడ 2 ఇవ్వని డేక్షాలు పట్టరా. ఎంత మోతాదులో మనం మైదా వేసుకుంటామో అంతే గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇది మైదా పిండి వేసి దాంట్లోనే ఇదిగో గోధుమ పిండి, కొద్దిగా ఉప్పు అంటే 1 స్పూన్ ఎందుకో, 1 స్పూన్ నెయ్యి. ఇది చక్కగా కలుపు. కొద్దిగా నీళ్ళు పోసుకో. అది కలుపుకుంటూనే ఇంకో పని ఏంటంటే ఇంకో డేక్షా తీసుకుని అందులో ఇంత చక్కెర తీసుకోవాలి, కొంచెం తీగా ఉండాలి కదా, పంచదార, దాంట్లోకి కొంచెం కొబ్బరి పొడి, దాంట్లోనే ఇదిగో యాలక్కాయల పొడి. ఇప్పుడు ఇది కూడా ఇలా కలుపుకోవాలి. నేను కలుపుతాలే. కొంచెం నీళ్ళు పోసుకొని కలుపు. యాలకుల పొడి వేసేసరికి ఎంత మంచి వాసన వస్తుందో చూసావా? దాన్ని ముద్ద చేసేసే శుభ్రంగా, చపాతీలు చేయడానికి వీలుగా. అయింది బాబాయ్. అయిందా? ఇక్కడ చపాతీలు చేయాలి మనం. ఇవన్నీ పక్కన పెట్టేనా? చపాతీలు చేసాక ఇప్పుడు దాంట్లో సగం పిండిది. దీంట్లో కూడా నేను 2 రకాలు చూపిస్తాను నీకు. సగంది కరెక్ట్గా, ఇంకొంచెం ఇట్లా బారుగా చెయ్యి. ఇక్కడ రోల్ చేయి. దీని మీద పెట్టుకుని రోల్ చేసుకో చక్కగా. చాలు ఆగా. దీన్ని 5 భాగాలు చేసుకుని 5 ముక్కలు చేయి.
వీటిని చక్కగా ఉండలు చుట్టేసాయి. ఇప్పుడు వీటిని ఏం చేస్తామంటే రౌండ్గా చపాతీలాగా చెయ్యి. కాస్త పిండి అద్దుకో. ముందు చేతితో కొంచెం ప్రెస్ చేసుకుని అన్నీ అలాగే చేసే ఉదాహరణ మీద ఒకటి వేయద్దు, పక్కనే. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా నెయ్యి తీసుకుని ఈ నెయ్యి దీని మీద వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో పంచదార తీసుకో కొద్దిగా చేతిలోకి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక చపాతీ తీసుకుని దీని మీద పెట్టుకోవాలి. దాని మీద మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పంచదార. మళ్ళీ నెయ్యి. నెయ్యి పంచదార, నెయ్యి పంచదార. చక్కెర రేకులు అంటారు వీటిని. రేకులుగా మనం ఈ చపాతీలు పరుచుకుంటున్నాం. ఇది ఇప్పుడు వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇలా చక్కగా ఇలా తీసుకుని మళ్ళీ ఇలా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిగా పిండి ఇలా వేసుకుని అలాగే పెన్నం పెట్టి పొయ్యి మీద. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది పెద్ద చపాతీ అయింది కదా, మనం తీసేస్తూ ఉంటే ఇరిగిపోతుంది. ఇరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దీన్ని ఇలా పెట్టుకుని ఇలా రోల్ చేయాలి. ఇప్పుడు తీసి దాని మీద వేసి సన్న సెగన పెట్టుకుని కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెడితే మాడిపోద్ది. కొంచెం కాలిన తర్వాత తిరగేయాలి. తిరగేసిన తర్వాతే కొంచెం నూనె ఇది నెయ్యి వేయాలి, అంతేగాని ముందే వేయకూడదు. అర్థమైందా? ఆ సైడ్ కాలిపోయింది తిరగాయి. కాస్తంత నెయ్యి అలా చుట్టూ వేసుకుంటారా. సైడ్ వేయాలి, సైడ్ ఇక్కడ పెనం మీద వేసి ప్లేట్లోకి తీసేసేది. జాగ్రత్తగా అలాగే పెట్టేసే పక్కన. అసలు మా అమ్మమ్మ నీకెలా గుర్తుందిరా అసలు నేళ్ళైతే? ఎవరిని పట్టుకొని ఎవడుగుతున్నావు బాబాయ్? అప్పుడు నాకు 2 ఏళ్ళు ఉంటాయి అనుకో. అప్పుడు మీ అమ్మమ్మ నన్ను అలా ఉయ్యాల్లో చేతుకొని ఉయ్యాలమ్మ ఉయ్యాలా జంపాలమ్మ జంపాలా అంటూ పాట పాడేది బాబాయ్. ఏంటండి 2 ఏళ్ల వయసులో మా అమ్మమ్మ పాడిన పాట నీకు ఇంకా గుర్తుందా? నువ్వు నమ్మట్లేదు కదా, నాకు ఒకే ఏడాది. 1 ఇయర్. ఎప్పుడు? 1 ఇయర్, చిన్న బేబీ. అప్పుడప్పుడే కొత్త ప్రపంచాన్ని కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నా. అప్పుడు మీ అమ్మమ్మ జిల్ 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 జిగేలు రాని నువ్వు అడిగితే ఈ పాట పోయినట్టే కదరా సినిమా రిలీజ్ అయింది. ఆ సుకుమార్ ఎవరో డైరెక్షన్ చేశాడు? కాదు వాళ్ళ అమ్మమ్మ సుకుమారి.
ఓహో ఆమె పాడిన పాటని మోడిఫికేషన్ చేసి రీమేక్ చేసి కొత్తగా మనకి చూపించారు. నా చెవులు ఏమన్నా మందార పువ్వు కనిపిస్తుందారా నీకు? ఆల్రెడీ నేనేగా పెట్టింది, కనబడుతుంది. ఓ ఇక్కడే ఉంది అది. మరి చక్కెర రేకులు ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నా ప్రాసెస్ చేసి చూపిస్తా నీకు. పిండి బట్ట రైట్ గుండ్రంగా చేసి చెప్తా. కొంచెం పిండి వేసుకో, డ్రై పిండి వేసుకో. చపాతీలు చేయి, రౌండ్గా చేయి. కొంచెం నెయ్యి తీసుకుని నెయ్యి మీద వేసుకున్నాక దీన్ని చక్కెర పొడి ఉంది పట్రా, దీంట్లో పోయి ఇది సీల్ చేసి ఇట్లా చేసుకోవాలన్నమాట. మన సమోసాల్లో చేసుకుంటాం చూడు, అలాగా. ఇలా పట్టుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఆ చపాతీ చేసుకున్నట్టే ఒత్తేయాలి. ఒత్తు. చక్కగా తీసి అది కూడా పెర మీద వేసి ఒకసారి తిరగాయి. ఆ ప్లేట్లోకి తీసేమ్మా. ప్లేట్ ఉంది చూడు, ఆ ప్లేట్లోకి తీసుకో. అయిపోయినాయి బాబాయ్. అయిపోయిందిగా. సరేగానే ఒక అర్జెంటుగా ఒక 5,000 కావాలి బాబాయ్. 5,000 ఎక్కడికి తెమ్మంటారా? నేనేమన్నా జల్సాలు చేయడానికి అడుగుతున్నానా, లేకపోతే అమ్మాయిలతో తిరగడానికి అడుగుతున్నా? ఎందుకు రా మరి 5,000? పళ్ళు ఊడిపోయే మీ అమ్మమ్మకి పళ్ళు ఊడిపోకుండా ఉండడానికి, పళ్ళు ఊడిపోయిన ముసలి వాళ్ళకి పళ్ళు అండ్ బీర్లు పంచడానికి బాబాయ్. అదేంట్రా? బీర్లు కాదు బాబాయ్, చీరలు. ఎప్పుడు చూడు నీకు అదే ఆలోచన. మీ అమ్మమ్మ గురించి నేను ఆలోచిస్తుంటే నువ్వు నన్ను అంత మాట్లాంటావా? ఆ భగవంతుడు అంటే డబ్బున్నోడికి మనసు ఇవ్వడు, మనసున్నోడికి డబ్బు ఇవ్వడు. భగవంతుడా, ఎప్పుడైనా అలాంటి మంచి మనసున్న వ్యక్తిని అర్థం చేసుకో. నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నువ్వేంటి ఊరు జనాలే అర్థం చేసుకోవట్లేదు. అంతా నా తప్పే. నువ్వు మా అమ్మమ్మ గురించి ఇంత ప్రేమగా అడుగుతుంటే ఎందుకు ఇవ్వనరా? ఇదిగో 5,000 తీసుకెళ్ళు. తీసుకోరా. నాకు అసలు తీసుకోవడం ఇష్టం లేదు, కానీ భగవంతుడు ఎందుకో ఇలా చేస్తాడు కొన్ని సందర్భాల్లో. లెక్క పెట్టక్కర్లేదు. యాక్చువల్ అయితే 10,000 అయ్యేవి. నేను 5,000 అడిగా. ఇంకో 5,000 నేను ఎక్కడ అడ్జస్ట్ చేశాను తెలుసా? ఎక్కడ? నా బ్లడ్ అమ్మి ఖర్చు పెడతాను. జాగ్రత్త రోయ్. వచ్చావురా? పంచావా? పంచాను. అందరికీ జాగ్రత్తగా పంచావా? అందరికీ జాగ్రత్తగానే పంచా. అందులో ఒక ముసలాయన అయితే నా మొహాన్ని తన 2 చేతుల మధ్యలో తీసుకుని ఒకటి ఎక్కి ఏడవడం. అసలు ఏం మాట్లాడలేకపోయాడు బాబాయ్. ఏరా అడిగాను పిచ్చా? కాదు బాబాయ్, మూగోడంట పాప. మూగోడా? సరే కానీ అదిగో ఉల్లిపాయ బోండా చేసుకుందాం అనుకున్నాం కదా. అక్కడ ఉల్లిపాయలు ఎన్ని ఉన్నాయి తీసుకురా, చెప్తా నీకు ఎలా చేయాలో. ముందే కొంచెం ఉప్పు పట్టరా. కాస్తంత ఉప్పు వేయాలి ఇందులో. ఇది చక్కగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాల ముందే కలిపి పెట్టుకోవాలి. అప్పుడు నీరు దిగుతుంది అనమాట చక్కగా. ఇంకో ప్లేట్ ఉంది పట్టరా. పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, తురిమి పెట్టుకున్న అల్లం, కొంచెం బేకింగ్ సోడా, వరిపిండి దీంట్లో వేసుకోవాలి. ఈ శనగపిండి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలపాలి బాగా. కాస్త పులిసిపోయిన ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులవాలి. పులిస్తేనే బోండాలు రుచిగా ఉంటాయి. ఏ పిండి తీసుకున్నావు బాబాయ్? నేను ఇప్పుడు ఇడ్లీ పిండి ఉందిరా, అందుకని ఇడ్లీ పిండి తీసుకున్నా. ఇలాగ బోండా చేసుకోవాలి.
దీంట్లో వేసుకోవాలి. ఇది చక్కగా ఒక 10 నిమిషాల పాటు వేగాలి. కాస్త తిప్పుతూ ఉంది. చక్కగా వేగిని తీసి దాంట్లో పెట్టి కొంచెం నూనె ఉంటే దాంట్లో దిగిపోతాంలే వేసి అవి కూడా తీసి. అయిపోయినట్టే కదా బాబాయ్? అయిపోయిందిరా. హలో, ఒక్కళ్ళు కూడా మిగలొద్దు చెప్తున్నా. అంతే, ఒరే తగ్గద్దు. ఇదిగో నక్సలైట్ గ్రూప్లో చేరినట్టున్నాడే. తప్పు కదరా, అందరినీ చంపేయమంటున్నావు. నేను చంపేయమంటే ఇప్పుడు నువ్వే కదరా అన్న, ఒక్కరిని వదలొద్దు అందరినీ వేసేయమన్నావు. నీకు ఎలాంటి అంటే బాబాయ్, నీడని చూసి కూడా అనుమాన పడతావు అట్లాంటి నువ్వు. నేను అంది ఏమీ లేదు. ఈ రోజు మీ అమ్మమ్మ పుట్టినరోజు కదా, పేదవాళ్ళందరికి అన్నదానం చేయండి, ఒక్కళ్ళు కూడా మిగలొద్దు, ఒకవేళ తినకపోతే సంచులు కట్టి ఇంటికి పంపించండి అని చెప్పాను బాబాయ్. అబ్బాయి ఎంత మంచి మనసు రానిది. ఎస్ కరెక్ట్. మా అమ్మమ్మ అంటే నీకు ఇంత అభిమానం, ప్రేమ నేను భరించలేనురా. ఎంత మంచివాడురా. అవును, ఇంతమందికి ఇంత చేస్తున్నావు అంటే అసలు దానికి డబ్బులు ఎక్కడవిరా? చందాలు ఏమన్నా పట్టావా? నా బొందా, నేను చందాలు వసూలు చేస్తే 6, 25, 30 వస్తాయి తప్ప ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి బాబాయ్? మరి ఎలాగా? నీయే నాయా పెట్టగా ఇస్తావు కదా బాబాయ్. నేనా? అంత డబ్బా? నేను చేసేది ఎవరి కోసం? మీ అమ్మమ్మ కోసం, అంటే మీ వంశం కోసం, మీ వంశ ప్రతిష్ట కోసం. అసలు మీరేంటి, మీ వంశం ఏంటి, దాని యొక్క పట్టుదల, దాని స్థాయి, తాపత్రయం. దాని సంగతి తర్వాత చూద్దాం. ముందు నీకు పాలు ఇస్తాను. అక్కడ ఉన్నాయి, పట్టరా పాలు పట్టరా. ఇదేం పాలు బాబాయ్? గసగసాల పాలు చేసుకుంటున్నాం ఇప్పుడు మనం. ఓకే, అవి పట్టరా. అక్కడ వేరే జీడిపప్పు అవి పెట్టాను చూడు. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఇదిగో గసగసాలు, కొబ్బరి, తర్వాత ఏమో జీడిపప్పు, ఈ 3 పట్టుకెళ్ళి రుబ్బుకురా. పేస్ట్ కావాలి. అంటే మరి డబ్బులు మ్యాటర్ వచ్చాక చెక్ అయినా పర్లేదు. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా యాక్సెప్ట్, ఆల్ కార్డ్ యాక్సెప్ట్, పేటిఎం, గూగుల్ పే. వస్తున్నా. ఏంటంటే గసగసాల పాలు ఇప్పుడు బాగా అలసిపోయి పెద్ద పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు బాగా అలసిపోయి ఉంటారు చూడు. ఆ అలసిపోయిన టైంలో నీరసంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా గసగసాల పాలు చేసుకుని తాగితే హాయిగా నిద్రపడుతుంది. మనకి మళ్ళీ శక్తి పుంజుకుంటారు అన్నమాట పని చేయడానికి. అక్కడ గిన్నె పెట్టాను పట్రా. చక్కగా ఇందులో పాలు పోసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకొచ్చావు కదా, పేస్ట్ దీంట్లో కలుపు. కాస్త పంచదార కూడా వేసుకోవాలి. యాలకుల పౌడర్ కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పొంగు వచ్చేదాకా పాలు అలాగా కాగిన. ఒకసారి గరిటె తీసుకుని కలుపు. పాలు పొంగు వచ్చినాయి, నువ్వు పొయ్యి కట్టేసా. బోండాలు తీ, ప్లేట్లోకి తీ. ఈ పాలు కూడా గ్లాసులు పెట్టాను చూడు, కూడా 2 గ్లాసులు పోసి. మరి కార్యక్రమానికి బయలుదేరుతాను. మరి ఎంతరా? ఎంత బాబాయ్, ఎంత? నీకు చాలా తక్కువ. తక్కువలో ఎంతో చెప్పు. జస్ట్ 10,000. నాకెందుకో నమ్మబుద్ధి అయ్యట్లేదురా నిన్ను. నమ్మకం కుదరట్లేదా? అవును. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడాక ఇంకా నేను బతికి వేస్ట్ బాబాయ్. ఆ నీళ్ళలో దూకి చచ్చిపోవడం బెస్ట్. ఇందులో పోసుకుంటే బెస్ట్, ఎందులో పోసుకుంటే బెస్ట్. కొత్తిమీర చెట్టేది, దాన్ని కురేసుకొని చచ్చిపోతే బాగుంటుంది. ఏదో మాట వరుస కన్నాను కానీ అంత అగాయిత్యం చేయడం ఎందుకు? నువ్వు మంచి పనికే చేస్తున్నావు కదా. సరే ఇస్తారులే డబ్బు. కష్టపడి సంపాదించిన డబ్బు, జాగ్రత్త. ఇక్కడ ఎవరు కనపడతా నీకు? గాంధీ గారు. నాకు ఎవరు కనపడతా తెలుసా? ఎవరు కనిపిస్తున్నారు? మీ అమ్మమ్మ గారు.
అబ్బో ఎంత ప్రేమరా నీకు. నోట్ల కట్ట మీద గాంధీ గారి బొమ్మ ఎవరు ముద్రించారో నీకు తెలుసా? నాకు తెలియదురా, నీకు తెలుసా? నాకు తెలియదు. ఒక్కరు ఒక పని చేయరు బాబాయ్, అన్ని పనులు నేనే చూసుకోవాలి. ఏర్పాట్లన్నీ బాగా జరిగినాయా? జరుగుతున్నాయి బాబాయ్, కానీ ఎవరు ఏ పని చేయకపోయినా అసలు ఆగే ప్రసక్తే లేదు బాబాయ్. మీ అమ్మమ్మ కోసం నేను ఎంత దూరమైనా వెళ్తా. ఎంత అభిమానం నీకు మరి మా అమ్మమ్మ అంటే. సరే బాధపడకు, కానీ ఇవి కూడా నేనే చెప్పేస్తాలే. చెప్పు. చక్కెర రేకులు ఎలా తయారు చేసావంటే, ఒక బేసన్లో మైదా పిండి, గోధుమ పిండి, ఉప్పు, నెయ్యి, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత బేసన్లో పంచదార, ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ పిండిని సగం తీసుకొని చపాతీలాగా ఒత్తుకొని దాని మీద నెయ్యి రాసి దానిపై చక్కెర వేసి మళ్ళీ దానిపై ఇంకో చపాతీ పెట్టి మళ్ళీ దానిపై నెయ్యి రాసి పంచదార వేసి ఇలా అన్ని చపాతీలు పెట్టుకొని మళ్ళీ దాన్ని పెద్ద చపాతీలా ఒత్తుకొని పెనంపై వేసి నెయ్యితో రెండు వైపులా కాల్చుకుంటే చక్కెర రేకులు రెడీ. ఉల్లిపాయ బోండా ఎలా తయారు చేయాలంటే, ఒక బేసన్లో ఉల్లిపాయలు తీసుకొని ఉప్పు వేసి కలిపిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, బేకింగ్ సోడా, బియ్యం పిండి, శనగపిండి, ఇడ్లీ పిండి వేసి బాగా కలిపి బోండాలా చేసి నూనెలో వేసి బాగా కాల్చుకుంటే ఉల్లిపాయ బోండాలు రెడీ. గసగసాల పాలు, పచ్చి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు మొత్తం కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో పాలు, గసగసాల పేస్ట్, పంచదార, యాలకుల పొడి వేసి ఒక్క ఉడుకు రాణిస్తే గసగసాల పాలు రెడీ. ఒక కస్టమర్ వస్తున్నట్ట. పెట్టు, ఒకటి పెట్టు. అదిగో పట్టుకెళ్ళి. నువ్వు తీసుకెళ్ళి అన్నీ నాకే పెడతావు కదరా నువ్వు. బాధపడకు బాబాయ్, చేసిన లాభం ఎక్కడికి పోదు, మళ్ళీ మనకే. అలాగంటావా? ఇదిగో దీన్ని చక్కెర రేకు అంటారు. మంచి స్వీట్, తిను. ఇది ఉల్లిపాయ బోండా, గసగసాలతో కాసిన పాలు, గసగసాల పాలు. ఇవి కూడా తాగు. తిను బాబు. అటేం చూస్తున్నావు నువ్వు? ఏంటి వీటి చూపే ఒక మాదిరిగా ఉంది. చూపేమిటయ్యా? నన్ను చూస్తున్నావేంటి అలాగా? ఏమైంది? చూపుకే ఉందిలేండి, మీకే తెలుస్తుంది. సరే తిను బాబు, బాగుండా తిను. బాగుందా? చాలా బాగుందండి. బాగుందా? గసగసాల పాలు తాగి చూడు, రుచి. చాలా బాగున్నాయండి. అయినా చూపిపోతే ఒక మాదిరిగా ఉంది. ఎందుకయ్యా అలా చూస్తున్నావు నన్ను? మీ అబ్బాయి ఇచ్చిన డబ్బులు జోదంలో అయిపోయినాయండి. జోదమా? మావాడా? అయిపోయిన తర్వాత మిమ్మల్ని తాగట పెట్టాడండి. నన్నా? ఆవిడ బాగా జోదం ఆడతానని వాళ్ళ పుట్టింటికి పోయిందండి. పోనీ మీరు వంటలు బాగా చేస్తారంట కదా, మిమ్మల్ని తీసుకెళ్తానమాట. మీ ఆవిడ ఊరిపోతే నేను వచ్చి నీకు వంట చేసి పెట్టారా? అవును మరి. నేను ఇంట్లో వంట వాళ్ళ కనపడుతున్నానా? అవన్నీ నాకు ఎందుకండి, మీ అబ్బాయి మిమ్మల్ని తాకట్టు పెట్టాడు నా దగ్గర. నన్ను తాకట్టు పెట్టడం ఏమిట్రా? అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఆవిడ సెంటిమెంట్ అడ్డు పెట్టుకుని నాకు ఇంత మోసం చేస్తావా? నన్ను అమ్మేస్తావా నువ్వు? లేకపోతే ఆ ముసలి దాని గురించి ఎవడు చేస్తాడు బాబాయ్? నాకు పని పాట ఏం లేదనుకుంటున్నావా? నువ్వు పిన్ని ఫోన్ లో మాట్లాడుకోవడం మొత్తం విన్నా, అందుకే డబ్బుల గురించి స్కిచ్ చేసి. అయ్యో బాబోయ్, ఇంత మోసం చేసి నా డబ్బులు కొట్టేస్తావా? చిన్న జాలయ్య, ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు, చూస్తే కాసేపు కొట్టేటట్టు తీసుకెళ్ళా. అది తీసుకెళ్ళమంటావేట్రా? అసలు నిన్నేం చేస్తాను? ఏం చేస్తావు అంటున్నా? నువ్వేమీ చేయలేవు. మీ పోట్లాడు తర్వాత గారు బాబాయ్ గారు, మా ఆవిడ వెళ్ళిపోయిన సాయంత్రం వంట చేయాలా? రండి. అయ్యో రే, రాకపోతున్నాడు రైడు. రే వదలరా.